పరిషత్ జాతీయ అధ్యక్షులైనటువంటి అలోక్జీ గారు మన ప్రాంతానికి రావడం, ఈరోజు చక్కటి సర్వీస్ యాక్టివిటీస్లో వారిని మనం ఇన్వాల్వ్ చేయడం చాలా ఆనందపడుతున్నాం. అట్లాగే వారితో పాటు పెద్దలు రవికుమార్ గారు, అట్లాగే రాజు గారు, మీరందరూ కలిసి రావటం, దుర్గాప్రసాద్ రాజు గారు రాత్రి నాకు చెప్పంగానే చాలా ఆనందం వేసింది. ఇటువంటి చక్కటి గారితో పెద్దల చేతుల మీదుగా మనం ఈరోజు చేసుకోవటం, గో పూజ, అట్లాగే కృష్ణుడి మందిరంలో పూజ, అలాగే సుమారు 30 మంది హ్యాండిక్యాప్డ్ పిల్లలకి వీరి చేతి మీదుగా వారికి రకరకాలైనటువంటి ఉపయోగపడేటువంటి ఇన్స్ట్రుమెంట్లన్నీ ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమం నిజంగా ఆనందపడుతున్న క్షణాలు. అట్లాగే భారతదేశంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, హిందుత్వానికి సంబంధించిన దాంట్లో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్లో హిందుత్వం రోజు రోజుకి దాని మీద దాడి జరుగుతున్న తరుణంలో ఇటీవలే చూసాం మనం కాశ్మీర్లో. మరి హిందువా కాదా అని చెప్పి అడిగి మరి ఉగ్రవాదులు చంపుకున్నటువంటి ఎన్నికల్ని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందుత్వాన్ని మరింత పెంపొందించి హిందుత్వం ద్వారా ఎన్నో మంచి దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనే తరంతో ముందు నడుస్తున్న విశ్వ హిందూ పరిషత్లో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వరకు మన మధ్యలో విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు మాన్య అలోక్ కుమార్ జీ, సీనియర్ సుప్రీంకోర్టు లాయర్ కూడా వారు మన ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న కార్యకర్తలకి ట్రైనింగ్ క్యాంప్ జరుగుతుంది భీమవరంలో. దానిలో కార్యకర్తలు మార్గదర్శనం చేయడం కోసం వారు వచ్చారు. మన పక్కన ఉన్నవారు మీ అందరికీ సుపరిచితులు పుట్టా సతీష్ గారు, విశ్వ హిందూ పరిషత్ నేషనల్ ట్రస్ట్ బోర్డు మెంబర్ వారు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న ట్రస్ట్ బోర్డు మెంబర్ వారు. అలాగే నా వెనక ఉన్నారు శ్రీ దుర్గాప్రసాద్ రాజు గారు, ఈ స్టేటు ట్రెజరర్ వారు విశ్వ హిందూ పరిషత్. కాబట్టి అలాగే విశ్వ హిందూ పరిషత్ బ్యాక్ బోన్గా ఉన్న శ్రీనివాసరాజు గారు మనందరికీ తెలిసి కన్స్ట్రక్షన్స్లో ఉన్నారు, వారు కూడా విశ్వ హిందూ పరిషత్ హితైషి. విశ్వ హిందూ పరిషత్తు అనగానే అది ఒక ధార్మిక సామాజిక సంస్థ. ధర్మం కోసం పనిచేయడం కోసం హైందవ శంకారావం చూశారు, సమాజం కోసం పనిచేయడం కోసం 1,00,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, హాస్టల్స్, ఇందాక అలోక్జీ చెప్పినట్టు పాఠశాలలు, అలాగే గోశాలలు, దేవాలయాలు, అలాగే ఒక క్షణం ముందు పుట్టిన బిడ్డను కూడా తొట్టులో వదిలేస్తే ఆ బిడ్డను సాకి పెంచి పెద్ద చేసి, ఇప్పుడు సతీష్ గారు ఎలాగా గుడి మెట్ల దగ్గర వదిలేసిన బిడ్డను పెంచి తండ్రి అయ్యారో ఆ విధంగా అనేక శరణాలయాలు దేశవ్యాప్తంగా నిర్వహణ చేస్తోంది. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా అనేక సేవా కార్యక్రమాలు ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి, కుట్టు శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మన కాళ్ళమే మనం నిలబడే విధంగా, ఇందాక వారు చెప్పారు అర్చక పురోహిత గురించి, కాబట్టి ఇరెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అందరికీ అర్చక పురోహితకు సంబంధించిన శిక్షణ కూడా ఇప్పించే వ్యవస్థ విశ్వ హిందూ పరిషత్ చేస్తుంది. అనేక రంగాలు, ఇందాక మీరు అన్నారు క్రైస్తవం మీద దాడులు అన్నది, సమాజాన్ని దాడుల వైపుకి తీసుకెళ్తే విధ్వంసాన్ని సృష్టించి పహల్గామ్లో దాడి చేసిన వాళ్ళకి హిందూ సమాజానికి తేడా ఉండదు. సమాజాన్ని సమరసత మార్గంలో నడిపించడం విశ్వ హిందూ పరిషత్ చేసే పని. దానికోసం సమరసత విభాగం పనిచేస్తోంది. అదే సందర్భంలో సమాజాన్ని మతం పేరుతో విభజిస్తే జరిగే ప్రమాదాలు ఏమిటో పహల్గామ్లో చూసాం మనం. కాబట్టి మత మార్పిడిని ఆపడం కోసం, మారిన వాళ్ళు స్వధర్మంలోకి తీసుకురావడం కోసం చేసే ప్రయత్నం చేస్తోంది. మరొక వైపు దేవాలయాలు నిలబడాలి, అవి హిందువుల చేతిలో ఉండాలి, ప్రభుత్వం నుంచి స్వయం ప్రతిపత్తి రావాలని మందిర అర్చక పురోహిత విభాగం పనిచేస్తుంది. అర్చకులు, పురోహితులు కూడా ఈ సమాజానికి ఏ విధమైన సేవలు అందించాలని చెప్పడం కోసం సేవా విభాగం ఒకవైపున పనిచేస్తోంది. యువకులలో దేశభక్తిని, ధర్మం పట్ల నిష్ఠని, నైతిక ప్రవర్తనని కలిగజేయడం కోసం బజరంగ దళ్ పనిచేస్తోంది. ఇందాక అడిగిన ప్రశ్నలోనే మన చరిత్ర మొత్తం 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూడండి, విశ్వ హిందూ పరిషత్ దాడి చేసిన సంఘటన ఎక్కడా కనపడదు, బజరంగ దళ్ దాడి చేసిన సంఘటన ఎక్కడా కనపడదు, దుర్గావాహిని దాడి చేసిన సంఘటన ఎక్కడా కనపడదు. దాడిని నిరోధించే ప్రయత్నం చేస్తారేమో అని దాడి చేయరు. కాబట్టి చట్టానికి అనుగుణంగానే సమస్య పరిష్కారం కావాలనేది కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేది విశ్వ హిందూ పరిషత్. కాబట్టి సేవాహి పరమో ధర్మ, మనం చేసే అన్ని కార్యక్రమాల్లో సేవను మించినటువంటి ధర్మం లేదు. కాబట్టి సేవ ద్వారా మాత్రమే, ఇందాక అలోక్జీ అన్నారు, ఇది భగవంతుడికి చేసే సేవ మాత్రమే కాదు, ఈ నరుడు రూపంలో నారాయణుడికి చేసే సేవ అని, నరసేవ నారాయణ సేవ అంటారు. కాబట్టి అటువంటి సేవలు సతీష్ గారు, విశ్వ హిందూ పరిషత్తు ముందుకు వెళుతున్నాము. కాబట్టి ఏదైనా బాధతో ఉన్న వాళ్ళకి, ఆర్తితో ఉన్న వాళ్ళ పట్ల మనం మమకారం చూపించినప్పుడు మాత్రమే సహకారం అందించగలుగుతాం. కాబట్టి మమకారం చూపిద్దాం, సహకారం అందిద్దాం. ఇది సేవగా విశ్వ హిందూ పరిషత్ ఇస్తున్న నినాదం. మరొక వైపు హిందువులని గర్విద్దాం, హిందువుగా జీవిద్దాం. కాబట్టి ఈ దేశంలో హిందువుగా జన్మించడం మన పూర్వజన్మ సుకృతంగా భావించి, నీకు ఏ ఆరాధనా విధానం ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులు అనే భావంతో మనం కలిసి సమైక్యతో జీవిద్దాము. అటువంటి వాతావరణం నిర్మాణం చేయడం కోసం ధార్మిక సేవ ఒకవైపు పనిచేస్తున్నది.
హిందువుకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అతన్ని ఆదుకోవడం కోసం ఒక 5 సంవత్సరాల నుంచి విశ్వ హిందూ పరిషత్ లీగల్ సెల్ కూడా పనిచేస్తున్నది. ఇది రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, కేంద్ర స్థాయిలో పనిచేస్తున్నది. కాబట్టి అన్ని వైపుల నుంచి కూడా ధర్మాన్ని కాపాడుకోవడము, దేశాన్ని రక్షించుకోవడము. ధర్మం నిలబడినప్పుడు మాత్రమే 1800 సంవత్సరాలు బానిసత్వం నుంచి దేశం రక్షించబడింది. ధర్మం నిలబడినప్పుడు మాత్రమే 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలన నుంచి దేశం రక్షించబడింది. కాబట్టి ఏ ప్రమాదం వచ్చినా దాన్ని కాపాడేది ధర్మం మాత్రమే. ధర్మాన్ని నిలబెట్టుకుందాం అన్నటువంటి ధ్యేయం కోసం విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది. అందులో భాగంగా ఈ రోజు వచ్చి ఈ సేవకుల కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. We went to the cow shed and worshipped the cows. That, in my understanding and in my feeling, was worshipping Krishna once again. The cows of different breeds, the cows kept good and healthy, and all of them the desi cows. Worshipping the cow is a very sacred tradition of the Hindus, which connects them with all the animal kingdom also. Third, we came to where persons suffering with disabilities, some of them with mental disabilities also there. I was surprised and happy to know that some unfortunate mother had abandoned her 2 kids, newborns, at the steps of Tirupati temple. They needed parents. Satish ji became parents, the mother and father for both of them. He is looking after them. They need mental care, they need physical care. They need clips onto their legs, and they need a wheelchair. Other gifts were distributed. This is what Satish ji is, and this is also what the VHP is, all around the country and sometimes outside also. Wherever a Hindu is in need of help, the VHP is there. Whenever there is a calamity, we are the first persons to reach and serve. And we do not wait for the calamity also. We have established hostels, schools, other training centers for self-empowerment to increase their skills, education, and so many other things, including to be a bridge between the needy person and the government schemes, to make sure that they can avail the benefits of the government schemes. We believe that service of the people, service of the needy is the service of the God, and particularly of those needy from whom there are to be no returns except blessings. They are not the vote bank. They are not going to return to our services in any way. This is a one-way affair, and I would congratulate Satish ji for his benevolent work, and will request the society to help the Vishwa Hindu Parishad to expand its service activities. In this week, I am going to visit ashrams of various senior saints, to stay there for the night, to attend the puja, to take their blessings for VHP, for the Hindu society, and to seek their guidance as to the way forward, which has become more important after the recent Pahalgam incidents. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.